గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే అడ్వర్టైజ్మెంట్ వాస్తవంగా సైలెంట్ పీరియడ్ అని చెప్తారు. నిన్న సాయంత్రం నుండి రేపు సాయంత్రం దాకా కూడా ఎవరూ ప్రచారం చేసుకోకూడదని. అందుకనే టీవీ ఛానళ్ళు అట్లాగే వాట్సాప్లు గ్రూపుల్లో కూడా ఎవరు ప్రచారం చేయకూడదంటే ఏకంగా పత్రికలే ప్రచారం చేస్తున్నాయి. మరి ఎలా అనుమతిస్తున్నారన్నది అర్థం కాదు. ఎన్నికల సంఘం ప్రత్యేకించి పత్రికలకు కూడా విడిగా చెప్పాలా లేదా పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకోవచ్చా? ఎట్లా ఇచ్చుకోవచ్చు అంటే మరి ఇన్ఫ్లుయెన్స్ అయినట్టే కదా. మరి ఎలా జరిగిందో తెలియదు. అడ్వర్టైజ్మెంట్లు అయితే ఇస్తూ ఉన్నారు. నిన్నటి సైలెంట్ పీరియడ్ అన్నప్పుడు ఇవ్వకూడదు లెక్క ప్రకారం అయితే. మరి ఏం జరుగుతుందో తెలియదు. ఇకపోతే ఈనాడు ఎడిటోరియల్ కాలం రాసింది జగన్ ఆటవిక రాజ్యాన్ని అంతం చేయండి అంటూ నమ్మి అధికారం అప్పగించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహాలు ఎన్నో లెక్క తేల్చడం ఆ బ్రహ్మతరమైన కాదు. జగన్ కిరాతకాలను వర్ణించేందుకు తెలుగు భాషలో పదాలేవి సరిపు. ఆడబిడ్డల మంగళసూత్రాలను తెంచే మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మించారు. జగన్ 3 లక్షల కోట్ల ప్రజా సంపదను మద్యం మహమ్మారికి నైవేద్యంగా పెట్టిన జగన్ ఎలా శిక్షించాలి? జగన్ ప్రభుత్వం అంటే వేల కోట్ల రూపాయలు ఇసుకని మింగేసిన మాఫియా సామ్రాజ్యం, మట్టి ఖనిజాలన్నింటినీ స్వాహా చేసిన జగన్మోహన్ దొర దోపిడీ రాజ్యాన్ని ఎలా కూలదొయ్యాలి? భారతదేశ చరిత్రలో లేదా ఈనాడు 40 ఏళ్ల చరిత్రలో ఇంతగా దిగజారిపోయినటువంటిది ఎప్పుడూ లేదనుకుంటా. ఇంతగా దిగజారిపోవడం మొట్టమొదటిసారి అనుకుంటా. ఎందుకంటే ఎడిటోరియల్ కాలం రేపు ఎన్నికలు జరుగుతుండగా ఒకళ్ళని ఓడించండి అంటూ పచ్చి అబద్ధాలని అసువుగా అర్థమయ్యేలా చెప్పేటటువంటి ప్రయత్నం ఏంటయ్యా అంటే మద్యం. బెల్ట్ షాపులు పర్మిట్ రూముల పేరుతో చేసిందేమో తప్పు కాదంట. ప్రభుత్వం మద్య దుకాణాలు అమ్మితే అందులో రేటు ఎక్కువ పెట్టించి తక్కువ తాగించే ప్రయత్నం చేస్తే అది మద్యాన్ని విచ్చలవిడిగా తాగించినట్టంట. ఇట్లాగా అణువణువున విషంతో కూడినటువంటి ఒక ఎడిటోరియల్ కాలం ఈనాడు జీవిత చరిత్రలో ఇంతవరకు రాసినట్టు లేదు. మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రిని ఓడించండి అంటూ ఎడిటోరియల్ కాలం రాసిందంటే ఏ స్థాయికి దిగజారిపోయింది ఈనాడు అన్నటువంటిది. ఇంతకంటే ఇక దిగజారలేదేమో. లేకపోతే 5 ఏళ్ల పాలనకు విజన్ డాక్యుమెంట్ అంటూ అమరావతి ఏకైక రాజధాని, పోలవరం పూర్తి చేస్తాం, అధికారంలోకి వచ్చాక 2 సంక్షేమం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వెల్లడి, జగన్ రాయలసీమ ద్రోహి, 52 సీట్లలో 49 చోట్ల వైకాపాని గెలిపిస్తే ఏం చేశారు? చిత్తూరు నంద్యాల ప్రజాగళం సభల్లో ధ్వజమెత్తారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే మోడీని పల్లెత్తు మాట అనలేదేం జగన్, మీ అవినీతి బయటపడుతుందని భయమా? షర్మిలను గెలిపించి ఢిల్లీకి పంపాలి, కడప ప్రచార సభలో రాహుల్ గాంధీ, బీజేపీతో బాబు పొత్తు, భాజపాకు జగన్ తొత్తు, షర్మిల ఘాటు విమర్శ. ఓవరాల్గా మరోవైపున తల్లి మద్దతు షర్మిలకే. ఏదైతే కడపలో కుమార్తె షర్మిలను గెలిపించాలనుకోని విజయమ్మ అమెరికా నుండి వీడియో సందేశం. టోటల్గా ఎక్కడైనా రెండవ వెర్షన్ ఉందా అంటే లేదు అన్నది స్పష్టంగా కనబడుతుంది. ఒక పత్రిక పూర్తిగా ఒక పార్టీకి కరపుత్రికగా మారిపోయినటువంటి స్థితి నుంచి చివరికి దిగజారుడు వ్యవహారాలకి పతాక స్థాయికి చేరినటువంటి తొలి వ్యవహారం. ఇకపోతే జగన్ సభలకైనా బస్సులు, ఓటేసే వారికి ఉండవా, సొంతోళ్ళకి వెళ్ళేవారికి బస్సులు సమకూర్చలేక చేతులెత్తేసిన ఆర్టీసీ, హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి వచ్చే సర్వీసులన్నీ ఫుల్. జగన్ సిద్ధం సభలకు వేల సంఖ్యలో బస్సులు సమకూర్చి స్వామి భక్తి చాటుకున్న ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలలో ఓటేసేందుకు సొంతోళ్ళకు వచ్చే సామాన్య ప్రజలకు అవసరమైన బస్సులు ఏర్పాటు చేయకుండా వాళ్ళు చావమని అనేలా వదిలేశారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో ఏపీకి చెందిన వాళ్ళంతా ఓటేసేందుకు తప్పకుండా సొంతోళ్ళకు వస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ డీజీపీ ర్యాంక్ అధికారి అయిన ఆర్టీసీ ఎండీకి మాత్రం ఇది ఎందుకు తెలియలేదనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక్కడ కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి అంశమే. ఆర్టీసీ ఇది తీర్థయాత్రలు, పుణ్యయాత్రలు కాదు. ఖచ్చితంగా ఇప్పుడు 500 బస్సులు పెట్టింది. అంతకుమించి ఎందుకు పెట్టలేదంటే ఇప్పుడు ఎన్నికలు దేంట్లో నిర్వహిస్తారు? కార్లలోనూ సైకిళ్ళ మీద తీసుకెళ్లరు కదా. ప్రతి ఊరికి ఆర్టీసీ బస్సుల ద్వారానే సామాగ్రి తీసుకెళ్ళాలి. ఆర్టీసీ బస్సుల ద్వారానే ఏవైతే మెటీరియల్ ఉంటుందో అది తీసుకుపోతారు. కాబట్టి ఆర్టీసీ బస్సులను ఇక్కడ వాడాలి. ఎన్నికల టైంలో తీసుకెళ్ళి నువ్వు ప్రయాణికుల కోసం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేరు వాళ్ళు. అప్పుడు ఇంకో రాష్ట్రం నుంచి చేద్దామన్న పక్కన తెలంగాణలో కూడా ఎన్నికలే జరుగుతున్నాయి. కాబట్టి అసాధ్యమైనటువంటి పని. ఇంకోటి ప్రైవేట్ బస్సులు బోల్డ్ అని పెట్టారు ఆల్రెడీ. కాకపోతే అది ప్రభుత్వానికి సంబంధం ఉండదు. 500 బస్సులు ఎక్స్ట్రా ఛార్జీ లేకుండా పెట్టారు. అంతకు మించి చేయగలగడం సాధ్యంగా. సరే, దాంట్లో విమర్శించుకోవచ్చు, తప్పులేదు, చాలలేదు అన్నటువంటిది. కాకపోతే ఇందులో ఆర్టీసీ ఎండీని నేను చెప్పాను కదా, వ్యక్తిత్వ హననం వైపుకి వెళ్తూ ఉన్నారు వీళ్ళు అన్నటువంటిది దానికి సాక్ష్యం. అయితే చింతపల్లి పాడులో తెలుగుదేశం పార్టీ వైకాపా శ్రేణుల మధ్య ఉద్రిక్తత,
వైకాపా నాయకులు ఫిర్యాదుతో పలువురిపై ఎస్సీ ఎస్టీ కేసు, స్వయంగా ఫిర్యాదు ఇప్పించిన ఎంపీ నందిగం సురేష్, కానిస్టేబుల్పై మండిపడ్డ ఎంపీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రచారం చేసుకుండగా అదే సమయంలో ఆ వైపు వచ్చిన వైకాపా బాపట్ల ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్ చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతకు దారితీసే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలంలోని చింతపల్లిపాడులో శనివారం ఆ గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ద్విచక్ర వాహనంపై చంద్రబాబును గెలిపించాలంటూ ప్రచారం సాగించారు. ఈ సమయంలో ప్రచార రథ నుంచి సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ పాటను వినిపిస్తుండగా పర్చూరు నుంచి వలపర్ల వైపు వెళ్తున్న నందిగం సురేష్ ఆ పాటపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దశలో దుర్భాషలాడినట్టు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్పారు. దీంతో వైకాపా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. ఈలోగా పోలీసులు రంగప్రవేశం చేశారు. రోడ్డుపై బైఠాయించిన వైకాపా కార్యకర్తలు మహిళలను అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలని కానిస్టేబుల్ సూచించిన వాళ్ళంతా ఆయన మాటలను పెడజేవిని పెట్టినట్టు వెల్లడించారు. అంతేగాక ఆ కానిస్టేబుల్ తమ పార్టీకి వ్యతిరేకమని అంటూ కొందరు కార్యకర్తలు ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా కానిస్టేబుల్పై ఎంపీ సురేష్ తనదైన శైలిలో మండిపడ్డారు. ఓ సమయంలో నువ్వు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ ఆయన కానిస్టేబుల్ని హెచ్చరించారు. అంతేగాక చింతపల్లిపాడు నుంచి యనమదల మీదుగా గ్రామం మీదుగా ఎద్దనపూడి పోలీస్ స్టేషన్ కార్యకర్తలతో కలిసి వెళ్ళి ఫిర్యాదు ఇప్పించారు అన్నటువంటి వార్తను హైలైట్ చేసి ఇది చూస్తే ఒక వెర్షన్ ఉంది, రెండో వెర్షన్ ఏంటన్నట్టు మరి సాక్షి ఏమైనా కవర్ చేస్తుందో లేదో చూడాలి. అయితే అభివృద్ధి వినాశమా ఎటువైపు తెలుసుకోండి, ఓటేసే ముందు ఆలోచించాలి. ఎన్ఐ పారిశ్రామికవేత్త ఉయ్యూరు శ్రీనివాస్ పిలుపు. ఇవాళ వరకు రేపటికి కూడా ఇస్తారనుకుంటే ఎన్ఆర్ఐలు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళతో వీళ్ళందరూ ఆ దేశాలకు ఆ రాష్ట్రాలకు ఎందుకు వెళ్ళారు, మరి ఆంధ్రప్రదేశ్ బాగుంటే అర్థం కాదు. అది కూడా 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు గారు ఉండగా. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఒక నేరేటివ్ థింకింగ్ అన్నటువంటిది క్రియేట్ చేసేటటువంటి వ్యవహారం నడుస్తూ ఉంది. దానికి పత్రికలు బాగా ఉపయోగపడుతున్నాయి. లేకపోతే సాక్షి సత్యమేవ జయతే అంటూ పేరు మాత్రం పెడుతుంది. అడ్వర్టైజ్మెంట్ వీళ్ళు కూడా ఇచ్చుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి విజయానికి సంబంధించి కావాలన్నటువంటి పేరుతో. కాబట్టి వీళ్ళందరికైతే పత్రికలకి ఎవరికి కూడా ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదనుకుంటా. అయితే ఢిల్లీ అండతో అడ్డుకుంటున్నారు అంటూ చిలకలూరుపేట, కైకలూరు, పిఠాపురం ఎన్నికల సభల్లో సీఎం జగన్, అవ్వాతాతలు, అక్క చెల్లెమ్మలు, రైతన్నలు, పిల్లలు ఉసురు పోసుకుంటున్న చంద్రబాబు కూటమి, హస్తిన పెద్దలకు దాసోహం అంటూ పథకాలను ఆపుతున్నారు. పోలింగ్ ముగిసిన మర్నాడు 14ను ఖాతాల్లోకి డబ్బులు వేస్తామంటున్నారు. జగన్ బట్టలు నొక్కినా ఖాతాల్లోకి రాకుండా ఆటంకాలు కల్పిస్తున్నారు. 2012లో వంచిన బాబుకు దత్తపుత్రుడు మరోసారి కత్తెందించి వెన్నుపోటు పొడవమంటున్నాడు. మీ బిడ్డ కోరుకునేది మీ అందరి సంతోషాన్ని, మీ జగన్కు ఓటు, ఇంటింటి అభివృద్ధి కొనసాగింపు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై అడ్డగోలుగా దుష్ప్రచారం. బాలకృష్ణ, పవన్ కొన్న స్థలాలకు ఒరిజినల్ పత్రాలు ఇవ్వలేదా? కొల్లేరు సర్వే దాదాపు పూర్తి, మిగులు భూములు పేదలకిస్తాం. మీరు మీ బిడ్డని 60 నెలల్లో అధికారం ఇస్తే 57 నెలలకే గొంతు నొక్కేస్తున్నారు. జగన్ ఎలాంటి వాడో 5 ఏళ్లుగా ఏటా నా అక్క చెల్లెమ్మలు చూస్తున్నారు. దత్తపుత్రుడికి ఓటేస్తే పిఠాపురంలో ఉంటాడా? కార్లు మార్చినట్టు భార్యలు మార్చేసి ఆయన ఎమ్మెల్యే అయితే ఎవరికి న్యాయం చేస్తాడు? ఏ అక్క చెల్లెమ్మకైనా కష్టం వస్తే ఆయన కలవడం సాధ్యమేనా? గీతమ్మను గెలిపించే డిప్యూటీ సీఎం చేసిన పక్కనే కూర్చోబెట్టుకుంటా అంటూ తను ఇచ్చినటువంటి హామీ నిన్న హైలైట్ చేశారు. ఇంటింటి అభివృద్ధి కొనసాగిద్దామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనం నొక్కిన బట్టలు 130 చేతికే ఇచ్చిన డబ్బులు 2.7 లక్షల కోట్లు. మీ అందరికీ సంతోషాలు పంచిన మీ ప్రభుత్వాన్ని మరోసారి దీవించండి. పొరపాటున చంద్రబాబు కోటేస్తే పథకాలని ముగింపు, మళ్ళీ మోసపోవడమే. ఇది చరిత్ర చెప్తున్న సత్యం. ఆయనది చెప్పేవన్నీ సాధ్యంగానే హామీలు. మళ్ళీ మన ఇంటికి అన్నీ రావాలంటే మీ బిడ్డ ప్రభుత్వమే మళ్ళీ రావాలంటూ హైలైట్ చేశారు. ఇప్పుడు జగన్ కోసం జనం సిద్ధమంటూ మళ్ళీ వీళ్ళు కూడా ఎడిటోరియల్ కాలం అయితే కాదు కానీ అంతా జనాలు ఓట్లేసేస్తున్నారంటూ సొంత కథనాన్ని రాసుకొచ్చేసుకున్నారు. లేకపోతే మహిళల భద్రతకు పచ్చ ముప్పు అంటూ వారి వ్యక్తిగత వివరాలను టీడీపీ యాప్లోకి వ్యక్తిగత గోప్యత చట్టానికి విరుద్ధంగా ఎల్లో గ్యాంగ్ కుట్ర, ప్రజాప్రాతినిధ్య చట్టం, ఐటీ చట్టాల ఉల్లంఘన, ఓటర్ల వివరాలను అక్రమంగా సేకరించిన చంద్రబాబు మట. ఈ సమాచారం బూత్ కమిటీలకు చేర్చిన టీడీపీ. దీంతో ఆ వివరాలను ఆకతాయిలు, వీధి రౌడీలు, మహిళలపై దాడులకు పాల్పడేవారు, ఇతర నేరచేతులకు అందుబాటులోకి, తద్వారా ఫోన్లు చేసి వేధించడం, ఫోటోల మార్పింగ్ వంటి సైబర్ నేరాలకు ఆస్కారం. ఈ యాప్ని ఎన్నికల సంఘం తొలగించాలంటున్న మేధావులు. మహిళలను భయపెట్టండి, వారి ఓటింగ్ శాతాన్ని తగ్గించిన టీడీపీ శ్రేణులకు చంద్రబాబు డైరెక్షన్ అంటూ ఒక కుకింగ్ స్టోరీ అంటారనమాట, అల్లేటటువంటి కథనాన్ని రాసుకొచ్చారు. లేకపోతే రఘురామ గంటాకు బ్యాంకుల షాక్, రుణాల ఎగవేత కేసులో ఆస్తుల వేలం. రఘురామకృష్ణరాజుకి చెందిన ఇండి భారత్కి చెందిన 361 కోట్ల రూపాయల ఆస్తుల వేలం వచ్చే నెల 13న వేలం వేస్తున్నట్టు ఎన్సీఎల్టీ ప్రకటన. గంటా శ్రీనివాసరావుకి చెందిన ప్రత్యూష కంపెనీ ఆస్తుల వేలం వేస్తున్న ఇండియన్ బ్యాంక్ 400 కోట్లు రుణం తీసుకుని ఎగవేసిన ప్రత్యూష కంపెనీ. విశాఖలోని వాణిజ్య భవనాన్ని 2.84 కోట్లకు వేలం వేస్తున్నట్టు ప్రకటన. టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులుగా ఎన్నికల బరిలో ఉన్న రఘురామ గంట అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే డబ్బులు లేవు కాబట్టి వాళ్ళు దివాలా తీశారని వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల్ని అటాచ్ చేస్తున్నారు. వాళ్ళేమో కోట్లు ఎన్నికల్లో ఖర్చు పెట్టగలుగుతారు. మరి బ్యాంకుల్లో లోపం ఉందా, వ్యవస్థలో లోపం ఉందా, లేకపోతే పెద్దవాళ్ళకు సపరేట్ అనేది ఎవరికి అర్థం కాదు. లేకపోతే బాబు నీ హామీలు అమలు ఎలా సాధ్యం? తొలి ఏడాదే వాటికి 1.65 లక్షల కోట్లు అవసరం. ఉద్యోగుల జీతాలు ప్రభుత్వం తప్పనిసరి వ్యయం 2.1 లక్షల కోట్లు. అంత డబ్బు సమీకరించడం సాధ్యమా? పథకాలు, ప్రభుత్వ ఖర్చులకు తొలి ఏడాది 3.75 లక్షల కోట్లు కావాలి. రాష్ట్ర ఆదాయం మొదటి ఏడాదిలో 2.03 లక్షల కోట్లు మాత్రమే, అంటే తొలి ఏడాది 1.72 లక్షల కోట్లు అదనంగా కావాలి. ఎఫ్ఆర్బిఎం రూల్స్ ప్రకారం తొలి ఏడాది
60,000 కోట్ల అప్పుకి అనుమతి, మిగిలిన సొమ్ము సమకూర్చాలంటే ప్రభుత్వ ఆస్తులు అమ్మాలి లేదా జనాన్ని పన్నులతో బాధాలి, ఇవి కుదరదు అనుకుంటే ఉద్యోగుల జీతాలు పూర్తిగా ఇవ్వడం మానేయాలి, ప్రజలను మోసం చేయడానికి ఈ హామీలు ఇచ్చినట్టు సుస్పష్టం అంటూ ఇక్కడే ఒక్కో చోట ఒక్కొక్క మాట పెట్టారు. పైనేమో తొలి ఏడాదిగా 1.65 లక్షలు ఏది పథకాలకు కావాలన్నారు, మళ్ళీనేమో పథకాలు ప్రభుత్వ ఖర్చుకి 3.75, అంటే మధ్యలో ఉద్యోగుల జీతాలు కూడా కలిపారన్నమాట. రాష్ట్ర ఆదాయంలో మొదటి ఏడాది 2.83 లక్షలు మాత్రమే అన్నటువంటిది లెక్క చేసుకొచ్చారు. వివరించి ప్రజల్ని చైతన్యపరచడం అన్నది వాళ్ళ దృష్టిలో ఓ రకంగా ప్రజల్ని భయపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోతే ఎంపీ నందిగం సురేష్పై టీడీపీ దాడి, ఇందాక చెప్పాను కదా, వాళ్ళు అట్లా రాశారు వీళ్ళు ఇటు రాస్తారు. ఎంపీ కారుపై చెప్పులు పిడిగుద్దులతో దాడికి దిగిన టీడీపీ కార్యకర్తలు, కిందకి దిగాలంటే ఎంపీ సురేష్ని బూతులు తిట్టిన వైనం, దెబ్బతిన్న కారు, పోలీసులకు ఫిర్యాదు. ప్రచార నిమిత్తం వచ్చిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్పై పర్చూరు నియోజకవర్గ పరిధిలోని ఎద్దనపూడి మండలం చింతపల్లిపాడు వద్ద టీడీపీ నాయకులు కార్యకర్తలు శనివారం సాయంత్రం దాడికి దిగబడ్డారు. ఎంపీ ప్రయాణిస్తున్న కారును అడిగించి చెప్పులు విసిరారు. ఎంపీ పైన వైఎస్ఆర్సీపీ శ్రేణులపైన పిడిగుద్దులతో దాడికి దిగారు. సుమారు గంట పాటు విభత్సం సృష్టించారు. వివరాల్లోకి వెళ్తే మార్టూరు మండలం వలపర్ల ఎస్సీ కాలనీలో పర్యటన నిమిత్తం ఎంపీ నందిగం సురేష్ ఎద్దనపూడి నుంచి ర్యాలీగా మార్టూరు వైపు బయలుదేరారు. సాయంత్రం 3:45 సమయంలో చింతపల్లి చేరుకున్నారు. ఇంతలో టీడీపీ ఎన్నికల ప్రచార ర్యాలీ ఎదురుపడింది. దీంతో ఎంపీ తన వాహనంతో పాటు వెనక వచ్చే వాహనాలు సైతం పక్క కాపారు. ఎంపీ వాహనాన్ని గమనించిన టీడీపీ నేతల కార్యకర్తలు సమీపానికి రాగానే ఒక్కసారిగా రెచ్చిపోయారు. చెప్పులు తీసి ఎంపీ కారు అద్దాలపై కొడుతూ కారులో ఉన్న ఎంపీని బూతులు తిట్టారు. నీ అంతు చూస్తామంటూ రాయడానికి వీలుపడని పదజాలంతో దూషించారు. టీడీపీ కార్యకర్తలు ఎంపీ కారుపైకి ఎక్కి కాళ్లతో కారు పై భాగాన్ని తన్నుతూ వైఎస్ఆర్సీపీ శ్రేణులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అప్పటి వరకు సంయమనం పాటించిన ఎంపీ సురేష్ కారు దిగి కారుపై ఉన్న వారిని కిందకు దిగాలని కోరారు. దీంతో ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు జెండా కర్రలతో ఆయనపైన అనుచరులపైన దాడికి పాల్పడ్డారు. టీడీపీ శ్రేణులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని గ్రహించిన ఎంపీ నందిగం సురేష్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు టీడీపీ కార్యకర్తలను అడ్డుకుని పంపించేశారు. దాడి నేపథ్యంలో నాయకులు కార్యకర్తలతో కలిసి చింతపల్లిపాడు నుంచి యనమదల మీదుగా ఎద్దనపూడి పోలీస్ స్టేషన్ వరకు కాలినడకన ర్యాలీగా వెళ్లారు. అనంతరం సీఐ సీతారామయ్య, ఎస్ఐ జీవీ చౌదరికి ఫిర్యాదు చేశారు. ఎంపీ ఫిర్యాదు మేరకు 15 మంది టీడీపీ నాయకులపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఎంపీపై దాడి విషయం తెలుసుకున్న 100 మంది కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి దాడికి పాల్పడిన వాడిని తక్షణమే అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారన్నట్టు అతనే హైలైట్ చేశారు. తెగబడ్డ టీడీపీ కార్యకర్తలు అంటూ ఎన్టీఆర్ జిల్లా తిరుమలగిరిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై రాళ్లు కర్రలతో దాడి, చిన్నారితో పాటు మరో 4 తీవ్ర గాయాలన్నట్టు వార్తను హైలైట్ చేశారు. ఇకపోతే అధికారంలోకి వచ్చిన వెంటనే విభజన హామీల అమలు, కడప ప్రచార సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అంతకుముందు ఇడుపులపాయలో వైఎస్ఆర్ సమాధి వద్ద రాహుల్ నివాళి అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏ ముఖం పెట్టుకుని నివాళులు అర్పించాలి, నివాళులు అర్పించారు రాహుల్ గాంధీకి వైఎస్ఆర్ మరణించిన 15 ఏళ్లకు గుర్తొచ్చారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో వైఎస్ఆర్టీపీ వ్యవస్థాపకుడు కొండా రాఘవరెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయి 15 సంవత్సరాల తర్వాత రాహుల్ గాంధీకి ఆయన గుర్తొచ్చారా, ఏ ముఖం పెట్టుకుని ఇడుపులపైకి వచ్చి వైఎస్ఆర్కి నివాళులు అర్పించారంటూ రాఘవరెడ్డి మాట్లాడిన దాన్ని హైలైట్ చేశారు. లేకపోతే మోడీ పాలనతో భారత్ వికాసం అంటూ ఏపీలో అవినీతి రాజ్యం వెళ్తుంది, కూటమిని ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి, తిరుపతి ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ కాంగ్రెస్ని ప్రజలు పక్కన పెట్టారని, ప్రధాని మోడీ పాలనలో భారత్ వికసిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆయన శనివారం తిరుపతిలో జనసేన టీడీపీ నేతలు నాగబాబు, నారా లోకేష్తో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో జేపీ నడ్డా మాట్లాడుతూ ఆంధ్రాలో కూటమి విజయం సాధిస్తుందన్నారు. తిరుపతికి ఐటీ కేంద్ర విద్యా సంస్థలు ప్రధాని మోడీ అందించారని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎల్లో మీడియా పిచ్చి రాతల్ని ప్రజలు నమ్మరు, వైఎస్ఆర్ టీయూసీ అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి స్టేట్మెంట్ ఒకటి ఇక్కడ హైలైట్ చేశారు. ఆంధ్రజ్యోతి సేమ్ వీళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్తోనే రంగంలోకి దిగారు టోటల్గా. ఇకపోతే ఎడిటోరియల్ కాలం మేలుకో ఆంధ్రుడ రాధాకృష్ణ గారు కూడా ఇప్పుడు పిలుపునిచ్చారు. తెలంగాణలో ఎన్నికలు రాజకీయ పార్టీలకు కీలకంగా, ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిస్థితి వేరు. శాసనసభకు కూడా ఎన్నికలు జరుగుతున్నందున ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించబోతున్నాయి. తమ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలో తాత్కాలిక తాయిలాలతో సంతృప్తి పడిపోవడం అన్నది తేల్చుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పౌరులపై ఉంది. మరి ఆ తాయిలాలు చంద్రబాబు గారు కూడా ఇచ్చారు కదా, అంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాజధాని నిర్మాణం అయిపోతుంది, పోలవరం ప్రాజెక్టు మూలబడుతుంది. మరి చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎందుకు జరగలేదు ఇవి రెండు తెలియదు. అభివృద్ధి అడుగంటిపోతుంది, అరాచకం ప్రబలుతుంది అని 2019 ఎన్నికల సందర్భంగా బాధ్యత గల మీడియాగా మేము చెప్పాం. ఇప్పుడు అదే జరిగింది. పాపం అప్పుడు చెప్పిన తర్వాతన ఇప్పుడు పరిపాలన అన్నది ఇళ్ళ దగ్గరకు వచ్చిందని చెప్పి ఇంకోటి చెప్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎక్కడ రాష్ట్రం నాశనం అయిపోయింది, పోలవరం ప్రాజెక్టు మూలన పడింది అంటే మరి ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఎక్కడి నుంచి జరుగుతుంది అక్కడ? ఇక చేయాల్సింది R&R ప్యాకేజీని, కానీ అబద్ధాలని అసూగా చెప్తూ ఉంటారు. ఇకపోతే సీఎంగా ఎవరన్నా తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తారు. అభివృద్ధి సంక్షేమం మధ్య సమతుల్యం ఉండేలా చూసుకుంటారు. బటన్ నొక్కితే చాలన్నట్టుగా జగన్ పాలన సాగింది. ఉపాధి కల్పించడం అంటే పెట్టుబడులను తెచ్చి పరిశ్రమలు నెలకొల్పడం కాదని జగన్ రెడ్డి ఈ మధ్య ఓ జాతీయ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. పెద్ద పరిశ్రమ వస్తే ఎంతమందికి ఉపాధి లభిస్తుందని ఆయన ఎదురు ప్రశ్న వేశారు అంటూ ఒక తప్పుడు కథనాలు, తప్పుడు నేరేషన్తోనే రాసుకొచ్చారు. ఆయన సంక్షేమము ముఖ్యమే, పరిశ్రమలు ముఖ్యమంటే ఏ పరిశ్రమలు వచ్చినాయి లెక్కలు చెప్పారు. ఆంధ్రాకు వచ్చిన పరిశ్రమల గురించి ఏమాత్రం రాయకుండా
ఏమీ రాలేదు బటన్లే నొక్కుతున్నారంటూ జనాల్ని మోసం చేస్తూ 5 ఏళ్ల నుండి సాగించినటువంటిదే సాగుతోంది. ఇకపోతే మైకులు బంద్, ప్రలోభాలు స్టార్ట్ అంటూ ముగిసిన ప్రచారం మొదలైన డబ్బులు పొందారు. నియోజకవర్గాలుగా వారీగా ఓటుకు రేటు. కోస్తాసీమల్లో సగటున ఓటుకు 2,000, పలు చోట్ల 3 నుంచి 5,000, ఉత్తరాంధ్రలో 500 నుంచి 1,000, నియోజకవర్గంలో 1.7 లక్షల ఓట్లకు నగదు. ఓట్ల పంపిణీకి 9,000 కోట్లు, మొత్తంగా ఎన్నికల ఖర్చు 12,000 కోట్ల పైన. తూర్పుగోదావరిలో 7 కోట్ల రూపాయలు సీజ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వైసీపీకి ఓటేయొద్దు అంటూ పవన్ కళ్యాణ్, మీ భూమి మీ హక్కు అంటూ చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్లు హైలైట్ చేశారు. సిబిఐ ఛార్జ్షీట్లో వైఎస్ని చేర్చింది మేం కాదు అంటూ రాహుల్ గాంధీతో నిన్న చెప్పించినటువంటిది. అట్లా ల్యాండ్ టైటిలింగ్పై అచ్చోసిన అబద్ధాలు అంటే చట్టం అమల్లోనే లేదంటూ రోతపత్రిక రాతలు. ప్రభుత్వం ప్రకటన మాత్రం ఇచ్చిందని వివరణ, అమలు నోటిఫికేషన్ ఇవ్వలేదని సమర్థింపులు. జీవో 512, 630 గురించి మరిచారా సీఎం గారు? చట్టం అమలుకు ల్యాండ్ అథారిటీ ఏర్పాటు చేయలేదా? 24 రాష్ట్రాల్లో చట్టం అమల్లో ఉందని సజ్జల బొంకులు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే అంటూ కవరింగ్కు పాట్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అన్ని దారులు ఏపీ వైపే అంటూ ఓటుదారులో బస్సులు, రైళ్లు, విమానాల కిటకిట. ఆంధ్రాకు పోటెత్తున్న ఎన్ఆర్ఐలు, వలస కూలీలు. హైదరాబాద్ విజయవాడ హైవేపై కార్ల ప్రవాహం. తెలంగాణ బస్సుల క్లియరెన్స్ కోసం బెజవాడ సిపికి ఫోన్ చేసిన అక్కడ అధికారులు. గరికపాడు చెక్పోస్ట్ వద్ద ప్రత్యేక లైన్కి విజ్ఞప్తి. చిలకల్లు, కేసరా టోల్గేట్ల దగ్గర ప్రత్యేక లైన్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నిన్న అవుతుంది, మళ్ళీ వాళ్ళు ప్రశాంతంగా నడిచిపోతూ ఉంటుంది. ఇకపోతే సిబిఐ ఛార్జ్షీట్లో వైఎస్ పేరుని చేర్చింది మేం కాదు అంటూ ఆయన పాదయాత్రే నా జోడో యాత్రకు స్ఫూర్తి. రాహుల్ గాంధీ, నా తండ్రితో వైఎస్ సంబంధం రాజకీయం కాదు, వారు అన్నదమ్ముల్లాగా కలిసి ఉండేవారు. షర్మిల నా చెల్లి, పార్లమెంట్కి పంపండి, కడప ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత అభ్యర్థన. అట్లాగే షర్మిలను ఆశీర్వదించండి, ఎంపీగా గెలిపించండి అంటూ విజయమ్మ కడప ప్రజలకు పిలుపు. ప్రచార పర్వం చివరి గడియల్లో వీడియో సందేశం. వైసీపీకే షాక్ రాజకీయ వర్గాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే న్యాయం కోసం 5 ఏళ్లుగా పోరాడుతున్నాం అంటూ మీ ఆడబిడ్డలం కొంగుజాచి అడుగుతున్నాం, షర్మిల ఎంపీగా గెలిపించినట్టు సునీత వినత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 7 కోట్ల రూపాయలు నగదు సీజ్. డబ్బు తరలిస్తున్న వ్యాన్ బోల్తా. రైతు ఇచ్చినటువంటి సమాచారంతో నగదు వెలుగులోకి. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి ఎర్రకాల బ్రిడ్జి మీద శనివారం ఉదయం జరిగిన వ్యాన్ బోల్తా పడిన ఘటనలో అందులో రవాణా చేస్తున్న 7 కోట్ల రూపాయల నగదు బయటపడింది. ఆ సొమ్మును నల్లజర్ల పోలీసులు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ సీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించారు. ఓడిఎస్పీ రామారావు కథనం ప్రకారం హైదరాబాద్ నాచారంలోని న్యూ కాంటినెంటల్ కెమికల్ ఎర్త్ సంస్థ నుంచి కోనసీమ జిల్లాలో మండపేట బైపాస్ రోడ్లో ఉన్న మాధవి ఎడిబుల్ బ్రాస్ ఆయిల్ సంస్థకు సరుకు తరలిస్తున్నట్టుగా ఇన్వాయిస్ కలిగి ఉన్న వ్యాన్ బయలుదేరింది. తీరా అనంతపల్లి ఎర్రకాలువ బ్రిడ్జి వద్ద వెనక నుంచి లారీ ఢీకొట్టడంతో వ్యాన్ బోల్తా పడింది. దీంతో అందులో కెమికల్ పౌడర్ బస్తాల మధ్య దాచిన 7 కోట్ల నగదు ఉన్న బాక్సులు బయటపడ్డాయి. స్థానిక రైతు ఒకరు ఆ బాక్సులను పరిశీలించి ఐవీ అధికారులకు చెప్పగా వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో మండపేటలోని బ్రాస్ ఆయిల్ పరిశ్రమ భాగస్వామి ఒకరు మండపేట వైసీపీకి చెందిన కీలక నేత కావడంతో పట్టుబడిన నగదు ఆ పార్టీకి చెందిందనే ప్రచారం జరుగుతుంది. ROLRO శనివారం మండపేట బైపాస్ రోడ్లోని ఈ పరిశ్రమలో సోదాలు చేసి 8.3 లక్షలు గుర్తించారు. అయితే నగదు పరిశ్రమలోని సిబ్బంది వేతనాలు మెయింటెనెన్స్ కోసం ఉంచినట్టు పరిశ్రమ నిర్వాహకులు చెప్తున్నారు. డబ్బు ఇవ్వలేదని మరోవైపు వైసీపీ నేత ఇంటిపై మహిళల దాడి. గుంటూరు జిల్లా తాడేపల్లిపట్నం అంజిరెడ్డి కాలనీలో ఓట్లకు డబ్బులు ఇవ్వలేదని ఆ కాలనీ మహిళలు స్థానిక వైసీపీ నేత ఇంటిపై శనివారం దాడికి దిగారు. దీంతో ఆ నేత పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. గత 4 రోజులుగా తాడేపల్లిలో వైసీపీ నేతలు వార్డులో ఓటుకి 4,000 చొప్పున పంపిణీ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ డబ్బులు అందని వారు కోపంతో ఉన్నారు అన్నటువంటిది. అంటే అక్కడ ఏది లోకేష్ ఏం డబ్బులు పంచట్లేదని చెప్పేటటువంటి ప్రయత్నం. ఇకపోతే బటన్పై జగన్ వింత బాణి. ఢిల్లీ సాయంతో తనపై బాబు కుట్రలు చేస్తున్నారు సీఎం జగన్ విసురులు అన్నటువంటిది మరొక కోణాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. అట్లాగే భారీగా ప్రలోభాల పర్వం అంటూ డబ్బులు పంచుతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.